ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ఆరోగ్య మంత్రి గారైన సత్యకుమార్ గారికి, మన ఎమ్మెల్యే షాజాన్ బాషా అన్న గారికి, కలెక్టర్ గారికి మేము బహుజన్ యువసేన బీవైఎస్ తరఫున, అలాగే ఇక్కడ మదనపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ హాస్పిటల్లో దేని కింద ఉందో ఇంతవరకు అర్థం కాలేదు కాబట్టి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే అనేక రోగుల తరఫున, ప్రజల తరఫున మేము వారికి చేతులెత్తి దండం పెట్టి మేము విన్నవించుకోవడం ఏమంటే, అయ్యా దయచేసి మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మందుల షాప్ ముందర ఇక్కడ మందులు లభించవు అని చెప్పి ఒక బోర్డుని ఏర్పాటు చేయండి అయ్యా. ఎందుకంటే ఈ మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ షాపులో కనీసం దగ్గు మందు కూడా దొరికే పరిస్థితి లేదు. దాదాపుగా 10 రోజుల నుండి ప్రజలు, పిల్లలకి రోగులు వస్తూనే ఉన్నారు. ఇక్కడ దగ్గు మందు కూడా దొరకడం లేదు. అంటే కేవలం దగ్గు మందే కాదు, సాధారణ జబ్బులకు సంబంధించిన చాలా వరకు మందులు ఇక్కడ లభించడం లేదు. ఎన్నో రోజులుగా దీని గురించి ప్రజలు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఇదే హాస్పిటల్లో మేము బహుజన్ యువసేన బీవైఎస్ తరఫున ఇదే సూపరింటెండెంట్ గారికి గత సెప్టెంబర్లో మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మందులు కొడుతుంది, మందులు దొరకడం లేదు, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి మేము వాళ్ళకి ఫిర్యాదు చేయడం జరిగింది. మరి ఆ రోజు నుండి కూడా ఈ రోజుకి వరకు వాటి మీద ఎందుకు అధికారులు చర్యలు తీసుకోవడం లేదు? అధికారులతో పాటు నాయకులు కూడా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఒక దగ్గుమంది అయితే 10 రోజుల నుండి దొరకడం లేదు. సైకాట్రిక్ వార్డుకు సంబంధించిన మందులైతే దాదాపుగా 3 నెలల నుండి లేవు. మామూలుగా సైకాట్రిక్ మందులు బయట కొనుక్కోవాలని చెప్తే చాలా కాస్ట్ అవుతాయి. ఇక్కడికి ఎవరైనా ఈ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారంటే పేదలు, మిడిల్ క్లాస్ వ్యక్తులు ఇక్కడికి వస్తారు. వాళ్ళకు మీరు చూసేసి ఆ మందులు రాసేస్తే బయట పోయి కొనుక్కోవాలంటే వేల రూపాయలు అవుతాయి. ఆ డబ్బులు లేకే కదా ప్రభుత్వ ఆసుపత్రిలో ఫ్రీగా మందులు దొరుకుతాయి, ఫ్రీగా ట్రీట్మెంట్ దొరుకుతుందని వస్తారు. మరి మీరు బయట రెఫర్ చేస్తే వాళ్ళు ఏం చేసి కొనుక్కోవాలా? ఓకే, డబ్బులు ఏదో సపోజ్ చేసి కొనుక్కుందాం అనుకుంటే సైకాట్రిక్ డాక్టర్ రాసే మెడిసిన్స్ బయట మందుల షాపుల్లో దొరికే పరిస్థితి లేదు. మరి ఆ పేషెంట్కి అత్యవసరంగా మందులు వేసుకోవాలంటే ఆయన ఏం చేయాలా? అలాగా మందులు దొరక్క ఎంతో మంది ఆ వ్యాధి ముదిరిపోయి చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి ఈ మదనపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ పైన మేము ఇప్పటికి గొంతు ఆరిపోయేలాగా ఎన్నోసార్లు 100 సార్లు ఫిర్యాదు చేశాము. ఇక్కడ చూస్తే మందులు ఉండవు, డాక్టర్లు ఉన్నారు. మొత్తము ఓపీ చూస్తే 1200 మంది ఈ హాస్పిటల్కి ఓపీ వస్తారు. డాక్టర్లు చూస్తే 14 మంది డాక్టర్లు ఉన్నారు. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఒక్కొక్క డాక్టర్ 60 మందిని ట్రీట్ చేయాలి. మరి 1200 మందిని ట్రీట్ చేయాలంటే ఎంతమంది డాక్టర్లు ఉండాలా? ఎంతమంది డాక్టర్లు ఉండాలా? మరి అది మీకు తెలియదా? ఆ రూల్స్ ప్రకారం ఇంతమంది మెన్ కావాలని తెలియదా? ఇక్కడ డెలివరీ అయ్యే పేషెంట్లు ఎక్కువ మంది. ఆ డెలివరీ అయ్యే పేషెంట్లకి 2 గైనిక్ డాక్టర్లు ఉన్నారంట. 2 గైనిక్ డాక్టర్లు ఉండే పరిస్థితి మదనపల్లి జిల్లా హోదా కలిగిన మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ రోజు ఉందంటే ఎంత దారుణమైన పరిస్థితిలో ఈ ప్రభుత్వ ఆసుపత్రి ఉందో మీరు ఒకసారి ఆలోచించండి. మరి మీకు ప్రజల ప్రాణాలన్నా మేము ఎన్నోసార్లు డాక్టర్లను పెట్టండి, ఇక్కడ మెడిసిన్స్ పెట్టండి అని నోరు తెరిచి మేము ఎన్నిసార్లు అడుక్కుంటున్నా కూడా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఎందుకు అంటే ప్రజల ప్రాణాలంటే మీకు లెక్కలేదా? ఎంఓయూ కింద ఎక్స్రేలు ఉండాలా, స్కానింగ్ సెంటర్లు ఉండాలా. మరి ఎంఓయూ కింద స్కానింగ్ సెంటర్లు లేవు. దీని మీద ఇచ్చాం సార్. ఎంఓయూ కింద ఉండే స్కానింగ్ సెంటర్లు ఎక్కడున్నాయి సార్? బయట స్కానింగ్ సెంటర్లు వేలు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే వాళ్ళు బయట రెఫర్ చేస్తున్నారు సార్. ఎలా సార్? ఒక ఎంఆర్ఐ స్కాన్ చేసుకోవాలంటే 5000 రూపాయలు పడుతుంది సార్. దాని గురించి ఇక్కడ ఎందుకు సార్ స్కాన్ లేదు అని చెప్పి ఎంఓయూ కింద మేము అడిగితే దాని గురించి ప్రస్తావన లేదు. మళ్ళీ ఒక్క కట్టైనా ఇక్కడ కడతారా? ఒక్క పెద్ద కట్టు, పిండి కట్టు గానీ లేకపోతే పిఓపి కట్టు గానీ ఎన్ని కట్లు కడుతున్నారు ఈ రోజు? ఈ సందర్భంగా మేము అధికారులు అడుగుతున్నాం. తిరుపతికి లేకపోతే బయట ప్రైవేట్ హాస్పిటల్తో కుమ్మక్కైపోయేది, ఆడికి పంపించేది. మీ మెడిసిన్స్ ఇక్కడ దొరకవు, మీ మెడికల్ స్టోర్లో దొరకవు, బయట మెడికల్ స్టోర్లో గవర్నమెంట్ మెడికల్ దొరుకుతాయి. ఇది ఇంత దారుణమైన పరిస్థితి మదనపల్లి గవర్నమెంట్ హాస్పిటల్కి పట్టి పీడిస్తుంటే కూడా మదనపల్లి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చే రోగులు ఇంత సమస్యలు ఎదురవుతున్నా కూడా మీరు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు? అందుకని దయచేసి అధికారులకి, కలెక్టర్ గారికి, సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, ఎమ్మెల్యే గారికి మేము కోరుకునేది ఏమంటే దయ ఉంచి ఈ మదనపల్లి ప్రభుత్వ హాస్పిటల్ మెడికల్ దీని కాడ ఇక్కడ
మెడిసిన్స్ లభించవు, మందులు దొరకవు అని చెప్పి ఒక బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఇప్పటికైనా ప్రజల సమస్యల్ని ఇక్కడ డాక్టర్లు నియమించి సరైన మందుల్ని ఏర్పాటు చేసి ఎంఓయూ సెంటర్ స్కానింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ జై భీమ్ జై భారత్.